మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీకు సమాచారం ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పటికే ఒక కర్ణాటక ఎన్నిక ఫలితాలు చూసుకున్నట్లయితే కూడా ఒక సంచలనం సృష్టించింది. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక వినూత్న మార్పుకు కూడా ఒక నాంది పలిగిందనే చెప్పొచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం అయితే ఇప్పటికే షురూ చేసిందని కాంగ్రెస్ సంబంధించి ఒక విస్తృత స్థాయి ఒక కార్యవర్గ సమావేశం అయితే ఈ రోజు గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో అయితే నిర్వహించడం జరిగింది. అది కూడా రేవంత్ రెడ్డి ఒక అధ్యక్షన అయితే జరిగింది. అయితే దీంట్లో ఏఐసిసి చీఫ్ మాణిక్రావు ఠాకరే, అలాగే పొన్నాల, అలాగే మాజీ పిసిసి చీఫ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో విహెచ్ గారు, అలాగే సీతక్క, ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఇలా చాలా మంది అయితే ఈ యొక్క సమావేశం అయితే హాజరయ్యారు. అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షులు, అలాగే ఏఐసిసి ఉపాధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు, వీరందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ఒక కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికి రిపీట్ ఎక్కడ కూడా అవ్వాలి, దాని యొక్క కార్యదర్శనం ఏదైతే ఉందో కార్యాచరణ తెలంగాణలో కూడా అమలుపరచాలన్నట్టు కూడా ఒక యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశాలు అయితే చెప్పడం అయితే జరిగింది రేవంత్ రెడ్డి. అలాగే ఒక దేశంలో చూసుకున్నట్లయితే ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అయితే బీజేపీ యొక్క అనుసరిస్తున్న దాన్ని తీసివేసే విధంగా అయితే ప్రజలందరూ కూడా సమీకరణకు చేసే విధంగా ఒక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ఈ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా దేశంలో ఒక సమైక్యతను కాపాడేందుకు కూడా ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది కర్ణాటక ఎన్నికల్లో కూడా చూసుకున్నట్లయితే. అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక మైలురాయిలుగా మిగిలిపోయి ఒక చరిత్ర సృష్టించే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసుకున్నట్లయితే అదే విధంగా ఇక్కడ కూడా రీప్లేస్ అవ్వాలి ఖచ్చితంగా అంటూ కూడా ఈ యొక్క ముఖ్యం అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వరంగల్ రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే ఇక్కడ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఈ రెండు అయితే ప్రకటించడం జరిగింది. దీని కొనసాగుకొనగానే రాబోయే రోజుల్లో కూడా ప్రియాంక గాంధీ అయితే పలుసార్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా డిక్లరేషన్ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే ఒకవైపు ఏదైతే ఉందో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల్ని ఆకట్టుకునే విధంగా అయితే ఒక దీనికి కార్యాచరణ అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు అడుగువేస్తుంది. అయితే ఇప్పటికే ఒకవైపు కర్ణాటక ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆరోపించిన మాట ఏంటంటే సర్కారు ఒక 40% ఒక కమిషన్ ఒక అవినీతి ఆరోపణలు అయితే ఎదుర్కొంది. ఆ కారణంగానే ప్రజలైతే బుద్ధి చెప్పారు. ఆ విధంగానే ఎక్కడ కూడా తెలంగాణలో కూడా ఆ విధంగానే 30% కమిషన్ అవినీతి అయితే ఉందో కేసీఆర్ కూడా ఈ యొక్క తెలంగాణ ఈ ప్రభుత్వం బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే అన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క యూత్ డిక్లరేషన్ ఏదైతే చేశాడో దానికి కొనసాగుతున్న యూత్ ఒక చైతన్యం చేసే విధంగా ఒక స్ఫూర్తి ఇచ్చే విధంగా కూడా ఒక రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తిదాయకంగా ఏవైతే ఉందో ఒక చరిత్ర ఆధారంగా ఒక దానికి సంబంధించి ఒక క్విజ్ అయితే నిర్వహించనున్నారు రేవంత్. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రేపు ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో డిసోజా గారు అయితే రేపు రానున్నారు. దీనికి సంబంధించి ఒక బ్రోచర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీకి సంబంధించి ఏదైతే క్విజ్ కాంపిటీషన్ ఉందో దానికి సంబంధించి బ్రోచర్ రిలీజ్ చేస్తారు. అలాగే రేపు కూడా ఒక మహిళా కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది, దానికి కూడా హాజరవుతారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల దృష్టిలో ఒక 150 రోజులు ఉంది. దీనికి సంబంధించి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో చూసినట్లయితే డికే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య కలిసికట్టుగా ఏ విధంగా పోరాడి ఒక తాటి మీదకు వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారో ఆ విధంగా కూడా మనం కూడా ముందుకెళ్ళాలి. ఒక తెలంగాణలో కూడా ఆ విధంగానే ఒక ఫలితాలు ఏవైతే వచ్చినో దానికి మించి ఇంకా ఇక్కడికి రావాలంటూ కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ యొక్క సమావేశంలో. దీనికి సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్లయితే దేశం యువతల్లో కావచ్చు అందరికి తెలంగాణ ప్రజలకు కూడా ఒక నూతన ఉత్సాహం అయితే వచ్చింది కర్ణాటక ఎన్నికల ఫలితాలు. ఆ దిశగానే ఇటువైపు కూడా తెలంగాణలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావంటూ కూడా కార్యవర్గం దానికి సంబంధించి ఈ సమావేశం జరిగింది. ఇలాంటి సమావేశాలు ఇంకా రానున్న రోజులు ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే రానున్నాయి ఇంకా ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. 150 రోజులు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ ఏదైతే ఆ మాట చెప్పుకొని ప్రజల్లో ఓట్లను తీసుకునే అధికారం చేకూర్చుకునే ప్రయత్నంలో మాత్రం విఫలమైందని చెప్పొచ్చు గత ఎన్నికల్లో చూసుకుంటే. కానీ ఈసారి జరగకుండా దాన్ని రెక్టిఫై చేసి బలంగా ఆ పదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఉందని కూడా మనకి ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా?
రైట్ రాజశేఖర్. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కర్ణాటక ఎన్నికలు అనేది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే అక్కడ ఒక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలు విశ్వసించే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే వారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఆ తరుణంలోనే ఒక కాంగ్రెస్ పార్టీ నమ్మి కర్ణాటక ప్రజలైతే ఓట్లేసి గెలిపించుకునే అది కూడా హంగ్ ఏర్పడుతుందని చెప్పేసి ఒకవైపు ఒక ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఆ నేపథ్యంలో కూడా ఒక అత్యంత భారీ మెజారిటీతో అయితే ఒక 135 స్థానాలకైతే కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అక్కడ సంక్షేమ పథకాలు అన్నట్టు కూడా దానిపై ప్రజల యొక్క విశ్వాసాన్ని చొరగొన్నారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అదే దిశకైతే టీపీసీసీ అదే అదే దిశగా వెళ్తుంది. ఎందుకంటే అక్కడ సంక్షేమ ఉన్నాయో దానికి ఎక్కడ కూడా రైతు డిక్లరేషన్ ఇప్పటికే చేశారు. తర్వాత యూత్ డిక్లరేషన్ చేసి ఆ దిశలోనే యొక్క ప్రజలందరినీ కూడా యువతను కూడా అందరినీ తన వైపు లాక్కునే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది. అలా చేస్తూనే ఒకవైపు ఏదైతే ఉందో ఇక్కడ ప్రభుత్వ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ అని అవినీతి ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూనే తన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్న కార్యాచరణలో అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క నేతలు అయితే ముందుకు అడుగు వేస్తున్నారు. అలాగే ఒకవైపు ఇప్పుడు కూడా స్పష్టం చేశారు. ఒక సమావేశంలో కార్యవర్గ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాలో ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పేసి స్పష్టం చేశారు. ఎందుకంటే అదొక ఐకమత్యంగా అక్కడ మనం చూసుకుంటే కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో కూడా ఒక ఐకమత్యంగానే లోపల ఎన్నున్నా సరే ఐకమత్యంగానే అడుగులు వేయడంతో ఒక అధికారాన్ని ఒక ప్రభుత్వాన్ని అయితే ఏర్పరచగలిగింది. ఇక్కడ కూడా ఆ విధంగానైతే ఈ విధంగా ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అయితే రేవంత్ రెడ్డి అయితే ముందుకు అధ్యక్షుని అయితే ఈ విధంగా అయితే వెళ్తున్నారు. అంటే అలాగే మొన్నగా చూసుకున్నట్లయితే ఒక పార్టీని బలోపేతం చేసే విధంగా ఎవరైతే పార్టీ నుండి బయటకు వెళ్లారో వాళ్ళు కూడా ఇది కూడా ఒక సానుకూలతంగా ఒక ప్రజల్లో కూడా వెళ్ళే విధంగా అయితే ఒక స్పందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే దానికి ఒక యుగో అలాంటి ఏమీ లేవు. నేనైతే మహా అయితే నేను కూడా ఒక 10 మెట్లు దిగుతాను. ఎందుకంటే పార్టీ ప్రజల కోసం ప్రజలకు లాభం కోసం ప్రజల క్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ హయాంలో రావాలంటూ కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది రాశ.